హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడ కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు సండే అండి, 21st అనమాట. ఈరోజు మేమైతే బయటికి వెళ్ళాము. ఆ దగ్గరలో ఒక టెంపుల్ కనిపించింది. సరే అని చెప్పేసి ఇక్కడ టెంపుల్లోకి కూడా వెళ్ళాము. ఈరోజైతే ఒక చిన్న మొక్కు కూడా ఉంది. ఆ మొక్కు కూడా తీర్చేసుకున్నాము. సరే, వాతావరణం అంతా బాగుంది కదా. సండే అంటే మ్యాక్సిమం టెంపుల్కి అయితే ఎవరు రారు. దుర్గమ్మ గుడి ఇలాంటి వాటికైతే ఎక్కువగా వెళ్తూ ఉంటారు సండే అయితే. మామూలుగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే మనకి ఫ్రైడే కానీ, వెనస్డే కానీ, థర్స్డే కానీ, సాటర్డే కానీ ఫుల్ రష్గా ఉంటాయి. సండే అంటే ఇలాంటి మామూలు టెంపుల్స్లో అయితే రష్ ఉండదు. మేమైతే మొక్కు తీర్చుకున్నాము. ఇక ఫైనల్గా ఒకసారి గుడి అంతా కూడా చూపిస్తున్నాను. అందులోనూ మేము కరెక్ట్గా వెళ్ళే టైం వచ్చేసి 5:30 అయిందండి. అప్పుడే గుడి ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు వాతావరణం సమ్మర్ కదా, అందుకని మనకి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్గా ఓపెన్ అనేది చేశారనమాట. నెక్స్ట్ ఇక మేము అక్కడి నుంచి ఇక్కడ ఒకటి స్టెల్లా కాలేజ్ దగ్గర నాబార్డ్ క్రాఫ్ట్ మేళా అని ఒక మేళా అయితే పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే ఈరోజే లాస్ట్ డేట్ అంటండి. అది నాకు తెలియలేదు. మేము ఆన్ ద వేలో ఉన్నాం కదా, ఇది కనిపించింది. సరే అని ఒకసారి అయితే విజిట్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడైతే ఎవరో గెస్ట్ కూడా వచ్చినట్టున్నారు. అందుకని కొంచెం రష్గా ఉంది. అలానే ఇక్కడ కొన్ని డ్యాన్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కూడా మేమైతే చూసాము. కాసేపు ఆగాము. చాలా బాగా అనిపించింది నాకు. అందుకని వీడియో అయితే షూట్ చేశాను, మీకు కూడా కొద్దిగా షేర్ చేద్దామని. కాకపోతే బాగా క్రౌడ్ ఎక్కువగా ఉందండి, అందుకని నేను దగ్గర నుంచి తీయలేకపోయాను. చూసారు కదా, ఇది 21st లాస్ట్ డేట్ అనమాట. ఇక నేను అనుకున్నాను, సరే అరే మీకు ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాను అంటే విజయవాడలో ఉన్న వాళ్ళు వెళ్తారు కదా అనుకున్నాను. కాకపోతే ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు చాలా పెద్ద ఇంట్రెస్టింగ్గా అయితే ఏం అనిపించలేదు. లాస్ట్ టైం కూడా నేను మీకు షేర్ చేశాను. ఇలాంటి క్రాఫ్ట్ బజారే, చాలా చిన్న ఏరియా అండి. ఇది ఒక మన కళ్యాణ మండపం లాంటిది ఉంటుంది కదా, ఫంక్షన్ హాల్, అలాంటి దాంట్లో పెట్టారు. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అంటే కొంచెం వెరైటీ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ. అలానే ఇక్కడ సెరామిక్ ప్లాంటర్స్ కానీ అటువంటి ఏమీ లేవు. ఇక్కడ కేన్తో అల్లినవి కానీ, తర్వాత క్లోత్స్ కానీ, కొండపల్లి బొమ్మలు కానీ, అలానే మనకి బ్రాస్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి కేన్ బాస్కెట్స్ లాంటివి కలర్స్ వేశారు. రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు ఇక్కడైతే ఇవి. నెక్స్ట్ ఇక మనకి బ్రాస్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఓపిక్గా వెతుక్కోవాలి. ఇదైతే 70 రూపీస్ అంటండి. చాలా బాగుంది కదా, నేను తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇలాంటి బుట్టలు తట్టలు ఇలాంటివి పెడితే వీటి నిండా ఏదో ఒక స్టఫ్ నింపుతానే ఉంటున్నారు. ఎంత క్లీన్ చేసినా కూడా వాటిల్లో ఏయో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటారనమాట మా ఇంట్లో. అందుకని ఇక నేను ఎలాంటివి కొనదలుచుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్గానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆర్గానిక్లో మనకి సజ్జలు, కొర్రలు, అలానే చూసారు కదా సామ ఇడ్లీ రవ్వ అంట, ఇలాంటివన్నీ కూడా అరిక ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా రీజనబుల్గానే అనిపించినాయండి నాకు. ఎందుకంటే మనం ఎలాగూ అవి తీసుకొని మళ్ళీ మిల్లు దగ్గర పట్టించుకునేసరికి మనకు అదే కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రాస్ ఐటమ్స్లో అయితే చాలా వెరైటీస్ కనిపించినాయి నాకు. ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం. అంటే అవి డెకోర్ పీసెస్ కాబట్టి వెయిట్ని బట్టి మనకి రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను డీటెయిల్డ్గా మీకు వీడియో చూపిద్దాము అని అంటే ఇక్కడ అంతా రష్గా ఉందని చెప్పాను కదా. లాస్ట్ డే అవ్వడం వలన ఎక్కువ రష్ ఉన్నారు. అందులోనూ గెస్ట్ కూడా వచ్చారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. అలానే షూటింగ్స్ అవి జరుగుతూ ఉన్నాయి. ఇక నేనైతే కొంచెం నాకు మ్యాక్సిమం వీలైనంత వరకు తీయగలిగాను, అవి మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా ఏదో మెటీరియల్ చెప్పారండి, నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ పైనంతా వైట్ కలర్ అంతా కూడా సిల్వర్ కోటింగ్ టైప్లో అనమాట. ఆ విధంగా వర్క్ అనేది ఉంటుంది. మొగలాయి డిజైన్స్, సారీ మర్చిపోయా నేను. ఇవన్నీ కూడా మొగలాయి డిజైన్స్ అంట. ఇవన్నీ కూడా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి. కాకపోతే వాటి మీద ఉన్న ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే మనకు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి.
నేను ఇక్కడైతే నైటీస్ తీసుకుందాము, కలంకారీ ఇవి దొరుకుతాయి కదా బాగుంటాయి అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అవి లేవండి. ఇక్కడ అన్నీ కూడా శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివే ఉన్నాయి కానీ నైటీస్ అయితే లేవు. ఇక నేను ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అవి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి. అవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి పట్టు శారీస్ టైపు, చేనేత వస్త్రాలు, అలానే కలంకారీ డిజైన్స్ ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి హ్యాండ్ క్రాఫ్ట్స్ కదా అందుకని. నెక్స్ట్ ఇక్కడ జూట్తో తయారు చేసిన ఇవి చూసారు కదా, కోస్టర్స్, ప్లేస్ మ్యాట్స్, తర్వాత చిన్న చిన్న బుట్టలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్లేస్ మ్యాట్స్ చూసారా, హాట్ మ్యాట్స్ చిన్నవి ఉన్నాయి. అలానే మనం డైనింగ్ టేబుల్ మధ్యలో పెట్టుకోవడానికి పెద్దవి కూడా ఉన్నాయి. తర్వాత ఏదైనా మనం సెంటర్ టేబుల్ మీద డెకరేషన్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ కీ చైన్స్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. నాకైతే స్పెషల్గా ఈ కొండపల్లి బొమ్మలు బాగా నచ్చుతాయండి. ఇవైతే వుడ్ మెటీరియల్ కాబట్టి మనం రఫ్ అండ్ టఫ్గా డెకరేట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా ఖరాబ్ అవ్వవు. ఎవరైనా పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఈ బొమ్మలు ఇలాంటివి చూస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా. మనం అదే ఏదన్నా పగిలే ఐటమ్స్ అయితే ఇవ్వలేం, కానీ ఇలాంటివి అయితే ఇవ్వచ్చు. ఇవి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అండి. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలానే కీ చైన్స్ ఉన్నాయి. వీటికైతే స్ప్రింగ్ ఉంటుందన్నమాట. వీటిని మనం కార్లో కానీ లేదంటే ఇలా చూసారు కదా ఇక్కడ ఈ విధంగా వాల్స్కి కానీ హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి శారీ పిన్స్ అంటండి. మనం కొప్పులాగా పెట్టుకుంటారు కదా, ముడి వేసుకున్నప్పుడు ఈ విధంగా పిన్ లాగా చేసుకోవడానికంట. చాలా బాగా అనిపించింది. ఇదైతే 50 రూపీస్ అలా చెప్పారు. ఇవి కూడా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఇవి తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ ఇవి యూజ్ అవ్వవు కదా, నేను ఎక్కువగా యూజ్ చేయనని చెప్పేసి తీసుకోలేదు. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వ్లాగ్? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుండడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.